మీడియా వారితో పాటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మాది కవర్ చేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ 4.5 సంవత్సరాల గాఢ నిద్ర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పుడే లెగిసి ఆడుదాం ఆంధ్ర, అది ఆడుదాం ఆంధ్ర కాదు, వాడుదాం ఆంధ్ర, ఆంధ్రాని ఇంకా వాడడం. మహేష్ బాబు గారి డైలాగ్ ఉంటది కదా, వాడడం అంటూ మొదలు పెడితే ఏది మిగలదని, అలా వాడుతున్నారు. అసలు రాష్ట్రంలో యువత అడుగుతా ఉన్నారు, మేము ఎందుకు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఎందుకు ఆడాలి అన్న దానికి వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినందుక లేకపోతే ఇవ్వనందుక మేము ఆడాలి, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇవ్వనందుక మేము ఆడాలి, కంపెనీలు తీసుకొస్తానని చెప్పి ఏ కంపెనీలు తేకుండా మంచి బ్రాండ్ కంపెనీలు తెచ్చినందుక మేము ఆడాలి. పైపెచ్చు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందని చెప్పి టీడీపీ జనసేన వాళ్ళు చెప్తా ఉంటే మంత్రులు అంటారు ఎక్కువ మంది చదివేసి పాస్ అయిపోతున్నారు, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయిందంట. బుర్ర తక్కువ మంత్రులు, ఎక్కువ మంది చదివేసి పాస్ అయిపోతున్నారట, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందట. వీళ్ళ అసమర్థతను మాత్రం ఎప్పుడు ఒప్పుకోరు, ఎంతసేపు ఎదుటి వారి మీద బురద జల్లడమే. సరే, ఎందుకన్నది పక్కన పెడితే ఎక్కడ ఆడాలి? ఈ 4.5 సంవత్సరాలుగా ఎక్కడైనా సరే క్రీడలకి మౌలిక వసతులు కల్పించిన దాఖలాలు ఉన్నాయా రాష్ట్రంలో? గత టీడీపీ హయాంలో ఏం జరిగింది? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? గత టీడీపీ హయాంలో క్రీడా వికాస్ కేంద్రాలు అని చెప్పి సుమారు 192 కేంద్రాలు 390 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేసి 65 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యి 39 సెంటర్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది పనులు. ఇంకొక 200 కోట్లు ఇచ్చి ఉంటే ఈ 192 సెంటర్లు కూడా ఆపరేషనల్ గా వద్దును చెయ్యలే. ప్రాజెక్ట్ గాంధీవా, ఈ ప్రాజెక్ట్ లో కూడా ఏం ఆలోచించిందంటే ప్రభుత్వం సుమారు 10,000 మంది విద్యార్థుల్ని అభివృద్ధి చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని క్రీడలు ఆడాలని ఒక మంచి ఆలోచనతో సంకల్పంతో బ్రాండ్ అంబాసిడర్ కింద ప్రముఖ క్రీడాకారుడు అనిల్ కుంబ్లే గారిని తీసుకొని గోపిచంద్ అకాడమీ తోటి టైఅప్ అయ్యి పిల్లలందరినీ కూడా నైపుణ్య అభివృద్ధి చెందే విధంగా గత ప్రభుత్వంలోనే తీసుకోవడం జరిగింది, చేయడం కూడా జరిగింది. కానీ వీళ్ళేం చేశారు? వీళ్ళేం సాధించారు? చేసింది ఏమీ లేదు, అన్ని గ్రాఫిక్స్కే పరిమితమైనవి. మీకు ఈరోజు ఎక్కడ మీటింగ్ పెట్టడానికి, ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం మీ కళ్ళకు కనబడతా ఉంది, ఈ రన్నింగ్ ట్రాక్. ఇది గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు శాప్ డిపార్ట్మెంట్ ద్వారా, అప్పుడు శాప్ డైరెక్టర్ కింద రాజమండ్రిలోనే ఎర్ర వేణుగోపాల్ గారని ఉన్నారు, వారి యొక్క సమక్షంలోని రన్నింగ్ ట్రాక్ తెలుగుదేశం హయాంలో ఏర్పరిచాం. ఈ ట్రాక్ వలన ఎంతో మంది క్రీడాకారులకి ఉపయోగపడ్డది. దౌర్భాగ్యం ఏంటంటే మినిమం మెయింటెనెన్స్ చేయలేని పరిస్థితిలోని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు. దౌర్భాగ్యం, సిగ్గుపడాలి. ఈరోజు ఈ ట్రాక్ చుట్టూ ఇలా ఉందంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారేమో అని మీరు అనుకోవచ్చు. కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా వాళ్ళు రమ్మని ఇక్కడ ఉన్న ట్రాక్ వాడుతున్న క్రీడాకారులు పిలిచి దారుణంగా ఉన్నాయి రొప్పలు, ఇవన్నీ పాములు కూడా కనబడుతున్నాయి, రాళ్ళు ఉన్నాయి, మేమేమన్నా పడుతుంటే కాలుకి దెబ్బలు తగులుతున్నాయని కాళ్ళు కూడా చూపించారు. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయగా ఇప్పటికీ 2 సార్లు కార్పొరేషన్ వాళ్ళు సహకరించి ఈ మాత్రం చేసుకోగలిగాం. ఎంత ఆలోచన లేని వాళ్ళంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆడపిల్లలు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు, కనీసం యూరినల్స్ కూడా ప్రొవైడ్ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలోని వీళ్ళు ఉన్నారు. దానికి మించి ఇంకా దారుణం ఏంటంటే దీనికి సంబంధించిన అధికారే కరెంటు బిల్లు కట్టుకుంటున్నాడు. ఆయనకు వస్తున్న జీతం నుంచి కరెంటు బిల్లు కూడా అధికారి కట్టుకుంటున్నాడు, ఎందుకంటే బడ్జెట్ శాంక్షన్ అయ్యి లేదట. ఇంత అలా ఉంటే ఎందుకయ్యా ఆడాలి ఆంధ్ర? ఆడుతాను ఆంధ్రాని ఎందుకు ఆడాలి? 4.5 సంవత్సరాలు అయింది, మనకు బిల్డప్ బాబే ఉన్నాడు.
ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాకపోవడం మంచిదైంది, వచ్చుంటే దీని నుంచి ఇంకో ఫ్లైఓవర్ వెళ్ళిపోదును. సరే, ఇది ఒక అంశం. నారాయణపురంలోని 2nd వార్డులో షటిల్ కోర్ట్స్ కట్టించడం జరిగింది. మీరు చూశారు, కార్పొరేషన్ వారి ద్వారా మెయింటెనెన్స్ చేయించి, ఇది కూడా గత ప్రభుత్వంలో నారా లోకేష్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. గత కౌన్సిల్, మా కౌన్సిల్ కార్పొరేటర్స్, మేయర్ గారు, టీడీపీ వాళ్ళు ఏం చేశారని అంటున్నారు కదా, ఇది చేశాం. అలాగే 10వ వార్డు ఎలక్ట్రికల్ కళ్యాణ మండపం పక్కనే ఉంటుంది టెన్నిస్ కోర్ట్స్, అది కూడా క్రీడాకారులు దృష్టిలో పెట్టుకొనే గత ప్రభుత్వం చేసింది. కానీ ఏం జరిగిందంటే కోడ్ రావడం వల్ల ఓపెనింగ్ వీలు చేసుకున్నారు. సరే చేసావు, నువ్వు ఓపెనింగ్లే చేస్తున్నావు, కానీ సాధించింది ఏంటి 4.5 సంవత్సరాలుగా? 43వ వార్డులో స్కేటింగ్ రింగ్, కంటిపూడి శ్రీని గారు అప్పుడు కూడా టీడీపీయే, ఎంతో మంది పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటా ఉన్నారు. అలాగే దానవపేట పార్క్ స్కేటింగ్ రింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ ఎవరు చేశారు? టీడీపీ చేసింది. మీరేం చేశారు? సొల్లు చెప్పారు 4.5 సంవత్సరాలు. అలాగే మున్సిపల్ కాలనీ గ్రౌండ్, ఆ గ్రౌండ్ కూడా చాలా దారుణంగా ఉంటే గుడా నిధులు మ్యాచింగ్ చేసుకొని గణికృష్ణ గారి యొక్క సహకారం తీసుకొని కార్పొరేషన్ వాళ్ళు కలిపి ఓపెన్ చేసుకున్నాం. అన్ని పార్కుల్లో జిమ్లు, ఇవన్నీ కూడా టీడీపీ హయాంలో ఏం చేసావు అని అంటా ఉన్నారు కదా, ఇవన్నీ కూడా టీడీపీ చేసింది. రాజమండ్రికి ఈ రోజు క్రీడాకారులకి ఏమైనా ప్రోత్సాహం అందించినా, ఒక మౌలిక వసతులు కల్పించినా, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించిందంటే టీడీపీ. మీరు ఒక్కటైనా ఏదైనా చేశారా? ఏమీ చేయలేదు. కానీ ఏం చెప్పారు అని అంటే 100 రోజుల్లో స్టేడియం కట్టేస్తాను అన్నాడు మా సోదరులు భరత్. ఆ 100 రోజుల్లో స్టేడియం ఏమైంది? ఎన్ని వందలు అయిపోతా ఉన్నాయి. కోహ్లీ సెంచరీలు దాటేశాడు, కానీ ఏమైంది స్టేడియం? కానీ టీడీపీ హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ శాప్ ద్వారా మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విఎల్పురం లారీ స్టాండ్ దగ్గర 22 కోట్లు జీవోని, నేను అబద్ధాలు ఆట్లా అంటే ఇదే జీవోని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి భరత్ కలిపి ఫేక్ జీవోస్ 4 గీసుకోవడానికి అన్నారు. సరే, దాన్ని అడుగుతాను, ఏ 4 ఎప్పుడు గీసావో? ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ 9వ వార్డులో ఏకేసి కాలేజ్ దగ్గర 9 కోట్లతో, అలాగే నాగుల్ చెరువు స్టేడియం 2 కోట్లతోటి 400-200 మీటర్స్ ట్రాక్ పెవిలియన్ బిల్డింగ్. దీంట్లో ఏదైతే మల్టీపర్పస్ కాంప్లెక్స్ అని ఉందో దానికి 11 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 2 కోట్లతో నాగల్ చెరువు దగ్గర ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియంలో వర్క్ కూడా మొదలు పెట్టారు. మీడియా వారు చూడొచ్చు, బిల్డింగ్ సగంలో ఆపేశారు. అది సగంలో ఆపేయడం వల్ల ఈ రోజు రాత్రి అయితే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అది ఒక అడ్డా. ఇవన్నీ ఫేక్ జీవోస్ అన్నారు, ఇవన్నీ బోగస్ అన్నారు. మరి అదే లారీ స్టాండ్ లో జబర్దస్త్ రోజా గారిని తీసుకొచ్చి మీరు శంకుస్థాపన చేశారా లేదా? ఎక్కడ కట్టారు? ఏమీ చేయలే. నాగుల్ చెరువు స్టేడియం దగ్గర సకలో అయిపోయిన బిల్డింగ్ ఎప్పుడైనా సమీక్ష చేశారా? డబ్బులు ఎవరి? మన డబ్బే కదా, చేయలేదు. ఏకేసీ దగ్గర మేము మల్టీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ చేసి ఆ సెంటర్ని అంతా కూడా ఒక స్పోర్ట్స్ హబ్ కింద చేద్దామంటే ఇప్పటికీ ఆర్చరీ నేర్చుకుంటున్నారు. తీసుకెళ్ళిపోయి ఆ ఏరియాని హ్యాపీ స్ట్రీట్ అని ఏదో చేశారు, అది ఏంటో కూడా అర్థం కావట్లా. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఒక ఆర్గనైజ్డ్గా డెవలప్మెంట్ అనేది ఈ నగరంలో జరగట్లేదు, రాష్ట్రంలో జరగట్లా. వాళ్ళకి నచ్చిందే, మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పిందే జరగాలి, ఇదిగో ఇవి చేసేసాం. టీడీపీ చేసిందని అంటే ఒకరికి పుట్టిన బిడ్డని వీళ్ళు సంకనెక్కించుకొని ఇది మోరంపూడి ఫ్లైఓవర్ లాగా అది మురళీమోహన్ గారు తీసుకొస్తే నేను తెచ్చానంటారు. అలాగని ఆ ఫ్లైఓవర్ శంకుస్థాపన రోజు నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. మురళీమోహన్ గారు శంకుస్థాపన చేసినప్పుడు కూడా నితిన్ గడ్కరీ గారే ఉన్నారు కేంద్ర మంత్రి కింద. కొత్త ఫ్లైఓవర్ అని ఎక్కడైనా మెన్షన్ చేశారా? లేదు.
పునఃప్రారంభం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టే అన్నట్లే ఇన్విటేషన్ లో పెట్టారు. ఆయన చెల్లికి జరగాలి పెళ్లి, మళ్ళీ లాగా ఆ ఫ్లైఓవర్ కి శంకుస్థాపన జరగాలి, మళ్ళీ చేస్తానే ఉన్నారు. సంతోషం, ఎప్పటికవుద్దో కూడా స్పష్టత ఇవ్వండి. అలాగే ఆడుతాం ఆంధ్ర అన్నది ముమ్మాటికి బోగస్, యువతని మోసం చేయడానికే చేశారు. 4.5 సంవత్సరాలు లేదింది ఈ వేసవి సీజన్ లో. ఇదేనా వేసవి కాలమా? సెలవులు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు వచ్చేసి ఆడాలి అందరూ? పైపెచ్చి అంటారు 1 కోటి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి అని. 1 కోటి రిజిస్ట్రేషన్స్ అంటే ఉన్న జనాభాలోనే 1/4. అంటే ప్రతి 4 ఒకరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళారో మరి అయితే నాకైతే తెలియదు. మరి మీడియా వాళ్ళు చెప్పాలి, ఒకళ్ళైనా రిజిస్ట్రేషన్స్ అయ్యారు. రిజిస్ట్రేషన్స్ కూడా వాలంటీర్లే. అది చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు కట్టని అన్నారు. ఎంత దారుణం అంటే మినిస్టర్ రోజా గారు చెప్తారు 345 మంది జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు బ్రాండ్ అంబాసిడర్ అట. ఆ అంబటి రాయుడు గారు తప్ప 345 మంది మాకు అసలు ఎవరు, ఎక్కడ ఉన్నారు? కాస్త చూపించండి అమ్మా బాబు. అంబటి రాయుడు గారు కూడా ఆ వైసీపీలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయనైనా కనబడతా ఉన్నారు. అది పక్కన పెడితే ప్రతి సచివాలయానికి స్పోర్ట్స్ కిట్లు 10,000 రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రతి సచివాలయానికి స్పోర్ట్స్ కిట్లు 10,000 రూపాయలు కేటాయిస్తున్నట్లు సుమారు 45 కోట్లు వెచ్చించామని అన్నారు. అసలు టెండర్లు పిలిచారా? కిట్లు ఎంత అయినాయి ఒక్కొక్కటి? టెన్నిస్ బాల్తో ఆడితే బ్యాట్లు ఇరిగిపోతున్నాయి. అవేం బ్యాట్లో అర్థం కావు, నాణ్యత లేదు, ఎంత ఖర్చు పెట్టారో చెప్పరు. మొన్న ఎంత గొప్పగా ఆడుతూ ఉన్నారంటే చర్చిపేటలోని లోదర్గిరిలోని మా క్రికెట్ టోర్నమెంట్, క్రిస్మస్ టోర్నమెంట్ ఫైనల్ సెలబ్రేషన్స్ అంటే నేను అనుశ్రీ గారు వెళ్ళాం. వాళ్ళు చెప్తా ఉన్నారు ఆర్గనైజర్స్ 2 టీములు రావాలట, ఒక టీమే వచ్చిందట, పైకి ఫోటోలు పెట్టాలట ఆడుతున్నట్లు. ఒక టీం 12 మంది ఇటారు నుంచున్నారట, ఫోటో పెట్టి మేము ఆడుతున్నామని పైకి పంపించారట. ఇలా ఆడుతున్నారు అన్నారు. మళ్ళీ దానికి అక్కడ డాక్టర్స్ రావడం, హెల్త్ చెకప్లు, వీళ్ళు ఇంత గట్టిగా ఆడేస్తున్నారు కాబట్టి రోజంతా వాళ్ళ ఆరోగ్యాలైనా అయిపోతున్నాయేమో అని. వాళ్ళ ఆరోగ్యాలు కాదు, మీరు మోసం చేసిన యువత మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు. ఒక ఉద్యోగం లేక, ఒక కంపెనీ లేక, ఒక ఉపాధి లేక మానసిక ఒత్తిడితో ఉన్నారు. అలాంటి వారికి 4.5 సంవత్సరాల్లో నిజంగా కానీ మీకు విజన్ ఉండుంటే, మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుంటే ఆ మానసిక ఒత్తిడి కాస్త తగ్గేదేనేమో. ఇప్పుడు క్రీడా ప్రాంగణాలు లేవు, ఏ ప్రోత్సాహం లేదు, అన్ని మోసాలు చేసి పబ్బం గడుపుతా ఉన్నారు. అన్నిట్లోని అవినీతే. వీళ్ళకి శ్రద్ధ ఎక్కడ ఉంటా ఉందంటే పుష్కర్ ఘాట్, అవును అక్కడ ఒక స్థానిక, అక్కడ ఈరోజు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వినాయక చవితి చేస్తున్నాడు, అది జరగకూడదు. కట్. ఈట్ స్ట్రీట్ దగ్గరలోనే ఒక ఆడావిడ ఉంది, వైసీపీలో లీడర్, ఆవిడది ఈట్ అండ్ ప్లే రెస్టారెంట్ ఉంది, ఆవిడకి పెట్టాలి కాబట్టి వ్యాపారంలో ఈట్ స్ట్రీట్. అంటే మీ శ్రద్ధ అంతా ఇదే. అంతేగాని ఈ యొక్క పట్టణంలో యువత ఉన్నారు, వాళ్ళు ప్రోత్సాహం ఏ విధంగా ఇద్దాం, ఏ విధంగా వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్దాం అన్న ఆలోచన అధికార పార్టీ వాళ్ళకి లేదు. మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాం, మా దగ్గర జీవోస్ ఉన్నాయి, గత ప్రభుత్వంలోని యువతకి ఇచ్చిన ప్రోత్సాహాలు ఏ విధంగా ఇచ్చామన్నది ఆన్ పేపర్ ఉంది. మీరేం చేశారన్న చెప్తా ఉన్నాం. మీరు కేవలం చేసింది ఏంటంటే గత ప్రభుత్వంలోనే మా కార్పొరేటర్స్, మా కౌన్సిల్ ఏదైతే తీర్మానాలు చేసి శాంక్షన్ అయినట్లన్నిటిని ఇప్పుడు మీరు ఆమోదం తెలుపుతా ఉన్నారు. నిన్న ఒక పార్క్ ఓపెన్ చేశారు మహాలక్ష్మి టెంపుల్ దగ్గర. అసలు అక్కడ సమస్యలు మీకు తెలుసా? ఆ రోడ్డు 10 సంవత్సరాల నుంచి జరగలే వర్క్. టీడీపీ ఉన్నప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారు సుమిత్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆ కార్పొరేటర్ గా ఉన్న చండీప్రి గారు కాంట్రాక్టర్స్ మధ్య సమస్యను తీర్చి ఆ రోడ్ వేయించాం, ఆ పార్క్ శాంక్షన్ చేయించాం. అది మీరు ఓపెన్ చేసుకుంటున్నారు. అంటే మీరు శిలాఫలకాల మీద పేర్లకే పరిమితం అయ్యారు, ఏమీ చెయ్యట్లా. మొత్తం పబ్లిసిటీ పీక్, డెవలప్మెంట్ వీక్. ఇక్కడికి వస్తే ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారో మీకు కనబడుతుంది. చిన్న పిల్లలు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మీడియా వాళ్ళు చూడొచ్చు. ప్రతి ఒక్క పిల్లోడి కాలుకి విపరీతమైన దెబ్బలు.
ఎందుకమ్మా ఇన్ని దెబ్బలు తగిలినాయి అంటే గ్రౌండ్ చుట్టూ లోపల చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, పడిపోతుంటే తగిలేస్తున్నాయి అన్న. ఆడపిల్లలకు కూడా అలాగే దెబ్బలు ఉన్నాయి. ఎవరైనా శ్రద్ధ వహిస్తున్నారంటే ఎవరూ లేరు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే 100 రోజుల్లో స్టేడియం అన్నారు, అన్ని మాటలకే పరిమితం. ప్రజలు గమనించాలి, యువత గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఆడుతాను ఆంధ్ర కాదు, అది మనల్ని దోచుకోవడానికి పెట్టిన పథకం. దాంట్లో ఒక టెండర్ ప్రాసెస్ లేదు, ఒక నాణ్యత లేదు, మెటీరియల్ రిజిస్ట్రేషన్ లోనే ఏదైతే పారదర్శకత లేదు. కేవలం యువతని మోసం చేయడానికి ఈ పథకం నడుస్తుంది అన్న విషయం గమనించాలని స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. టీడీపీ జనసేన అన్నది ఇంకొక 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఆ ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వస్తాం. స్టేడియం కూడా మాకు స్పష్టత ఉంది. రాజమండ్రి కళ ఏదైతే ఉందో స్టేడియం, ఆ స్టేడియం కూడా ఎక్కడ ఏర్పరచాలో కూడా మాకు ఐడియా ఉంది. అది ఇప్పుడు చెప్పిన మరుక్షణం రేపే కొలతలు వెళ్ళిపోతాయి. చుట్టూ కొలతలు వేసేస్తారు, కొలతలు వేసేసి శంకుస్థాపన వేసి అన్నీ గ్రాఫిక్స్ లో బొమ్మడిపోతుంది స్టేడియం దాని మీద. కాబట్టి పోస్టర్ ఊరి నిండా ఫ్లెక్స్ పడిపోతాయి. శాంక్షన్ అయిన స్టేడియం రండి, సన్మానం చేయండి, వేయండి. కాబట్టి చేయదలుచుకోవాలా, చెప్పదలుచుకోవాలా. ఇందాక శ్రీనివాస్ గారు కొత్తగా వచ్చాం కదా, ఇంకా రాలేదు లౌక్యం ఈయన అంటున్నారు. చెప్పొద్దండి బాబు, వెంటనే టేపించుకెళ్ళిపోయి కొలతలు వేస్తారు అని. అందుకే నెగ్గిన తర్వాత శాంక్షన్ చేసి స్టేడియం కట్టే బాధ్యత మాది. అలాగే చెప్తా ఉన్నాం, మేము విమర్శకి ప్రతి విమర్శే మేము ముందు నుంచి చేసుకుంటూ వచ్చాం. ఏనాడు కూడా ఇళ్లలోనే ఆడవాళ్ళని, అక్కల్ని, అమ్మల్ని, పిల్లల్ని తిట్టిన దాఖలాలు లేవు. మేము ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు చేశారు, వ్యక్తిగత దూషణలు చేశారు, అడిగిన అంశాలని వదిలేసి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి హుందాగా చెప్పాలి, హుందాగా ప్రవర్తించండి అంటున్నారు. మేము దానికే కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పండి, లేనిపోని చెప్పద్దు, వాస్తవాలు చెప్పండి. మీరు వాస్తవాలు చెప్పరని అలాగే ప్రజలు గమనించేశారు. జనాల్లోకి వెళ్తుంటే యువత అంటా ఉన్నారు ఏమి చేసింది లేదు, ఉద్యోగాలు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, నిర్ణయానికి వచ్చామని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. కనీసం గౌరవపదంగా అయినా సరే ఓటమిని చూడాలి అని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాస్తవాలు చెప్పాలని తెలియజేస్తూ, ఇంకొకటి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంతో నిన్న మెయిన్ రోడ్ లో తిరిగాం, జనసేన టీడీపీ కలిపి. మొన్న తిరుగుతున్నప్పుడు ప్రతి వ్యాపార సంస్థ లోపల అసలు సెంట్రల్ లైటింగ్ ఎవరేయమన్నారండి? ఎవరు అడిగేశారు? ఎవరు వేయమన్నారు? ఎవరిని అడిగేశారు? ఛాంబర్ అనే ఒకటి ఉంది, సంప్రదించాలి కదా, మాతో మాట్లాడాలి కదా. స్పష్టంగా ప్రతి కొట్టు వాళ్ళు చెప్పింది ఒకటే, ఎంపీ భరత్ రామ్ అధికారులు కలిపి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసేసుకోవడానికి ఎవరండి? మమ్మల్ని అడగాలి కదా, మా ఇబ్బందులతో చర్చించాలి కదా. ఏది లేకుండా చేశారన్నారు. మేము వెళ్ళి వాళ్ళందరికీ హామీ ఇచ్చాం. ఏం చెప్పారు సార్? అది స్టేట్మెంట్, మీ డైలాగ్ ఒకటి ఉంది. మాది షూరిటీ నెగ్గిన తర్వాత సెంట్రల్ లైటింగ్ తీసేయడం గ్యారంటీ. మాది షూరిటీ నెగ్గిన తర్వాత సెంట్రల్ లైటింగ్ తీసేది గ్యారంటీ, తీసేయడం. ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి చెప్పాం, వాళ్ళందరూ ఆనందించారు. ఎంత ఉలిక్కిపాటు అంటే వెంటనే ఛాంబర్ వాళ్ళు సెంట్రల్ లైటింగ్ మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూర్చొని చర్చించుకుందాం. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యమా? అన్నపూర్ణంపేట, కొత్తపేట ఫ్లైఓవర్ అసలు అడిగేరా? అక్కడ ఏమన్నా ఇళ్ళ వాళ్ళని ఏమి అడగకుండా మార్కింగ్, రెడ్ మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. తీరా వాళ్ళందరినీ మీరు చెప్పండి అంటే వస్తే అసలు ఎవరికి కావాలో ఫ్లైఓవర్ అంటే మీరు ఏం కావాలితే అదే, నాకు కూడా. మీకు వద్దంటే నాకు వద్దు. 20 రూపాయలు పెయింట్ డబ్బా వేస్ట్. అదే తెలుగులో మాట్లాడకూడదు అంటే అనేది ఏంటంటే ప్రతి ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు మమ్మల్ని. వాళ్ళు అనేది ఏంటంటే ఇది ప్రజాస్వామ్యమే కదా, మమ్మల్ని అడిగితే వద్దో కావాలో చెప్తాం. ముక్త కంఠంతో 286 ఎన్నో కుటుంబాలు వచ్చినాయి, మాకు వద్దు. చివరాఖరికి మర్మం ఏంటంటే వాళ్ళు రిప్రజెంటేషన్ ఏ ఇవ్వాలో కూడా డ్రాఫ్ట్ చేసింది మేమే, మాకు ఇది వద్దు అని కూడా చెప్పించలే, డ్రాఫ్ట్ చేసి ఇచ్చింది మేమే. మేము వెళ్తే మమ్మల్ని ఎంత దారుణం అంటే శ్రీరాముల వారి గుడి ఉంది అక్కడ, రాముడికి సీతకి మధ్యలో లైన్ వేస్తారు.
అంటే వీళ్ళు ఎంత ప్రబుద్ధులు అంటే రాముడిని సీతమ్మని కూడా విడదీసేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అలా అదే అలా ఆడవాళ్ళు ఒక 60 మంది రాముల వారిని సీతని విడగొట్టాడు అంటమ్మా. ఆ రోజు వనవాసం సమయంలో కూడా ఇద్దరు ఐక్యంగానే ఉన్నారు. వీళ్ళేంటండి 4 నెలల్లో వీళ్ళు దానికన్నా మళ్ళీ వనవాసం చేయించేస్తారు ఏంటి అంటే వాళ్ళ యొక్క అభిమతం అది. అంటే ప్రజాస్వామ్యంలో అడగకుండా మీ నిర్ణయాలు మీ అధికారంలో ఉన్నారని చెప్పి ఇష్టానుసారంగా తీసేసుకొని డిక్టేటర్షిప్ లాగా తీరా అంతా అయిన తర్వాత నేను నీ మనిషిని నీకేం కావాలో నాకు అదే కావాలంటే ఎలాగా? మెయిన్ రోడ్లోనే అడగల వేసుకుపోయారు. మా వాళ్ళైతే రెంచ్ ఎంతండి సైజు? 12-16 రెంచులు కూడా ఆ రెంచులు కూడా ఇలా అడిగారు వ్యాపారస్తులు. 12-16 రెంచులు మాకు ఇవ్వండి, అయిపోయిన రోజున రిజల్ట్ వచ్చిన రాత్రి మీరే నెక్కుతున్నారు, పీకేసి మా డబ్బే కదా ఒక్కొక్కరు ఒక్కొక్క లైట్ తీసుకెళ్తా అన్నారు. అంటే ఫ్లైఓవర్ ఒక ఉదాహరణ, ఇదొక ఉదాహరణ. సంప్రదించకుండా అధికారం ఉంది కదా అనే అహం మదంతో ఇష్టానుసారంగా పిచ్చి పనులు చేస్తే ప్రజలు ఉపేక్షించరు, సహించరు. బహుశా మీరు అధికారం ఉంది కాబట్టి మోమాటం కొద్దీ చూడండి అంటారు. ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలకి హక్కు అనేది ఒకటి ఉంది. దాంట్లో మనకి గోబలు గుయ్యం అనేటట్లు నిర్ణయాలు ఇస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి ఆపండి. తెలుగుదేశం ఉన్నప్పుడు ఆఖరికి ఒక రోడ్ ఎక్స్పెన్షన్స్ ఈ రోజు జేఎన్ రోడ్ కానీ ఏవిఎఫ్ఆర్ రోడ్ కానీ చేస్తున్నప్పుడు పబ్లిక్ తో కూర్చొని ఏం చేద్దాం, ఏ విధంగా కాంపెన్సేషన్ తీసుకుందాం, మీ సహకారం ఏంటి, మీకు ఏం చేస్తే మీరు సహకరిస్తారు చర్చించి సఫలం అయితే చేసేవాళ్ళం, విఫలం అయితే ముట్టుకునే వాళ్ళం కాదు. ఇక్కడ చర్చలు లేవు. సఫలం అవుతుంది విఫలం అవుతుందని తర్వాత ముందు మన మాట, దాంట్లో కమిషన్ వచ్చిందా లేదా, మన వాళ్ళు ఉన్నారా లేదా. కాబట్టి ఇంకా 3 నెలలే ఉంది. ఏదైనా శిలా పథకాలు వేసుకోవాలంటే వేసేయండి, సరదాలు ఉంటే తీర్చేసుకోండి. 3 నెలల్లో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. యువతని ఇంకా మోసం చెయ్యొద్దు దయించి. అది మీరే చెప్పండి. మీరు మిలిటెంట్ ఫోర్స్ కాబట్టి జనసేన మీరే చెప్పాలి. ఆయన రాజమండ్రి ఆయనేనా? ఆయన రాజమండ్రేనా? ఏం మాకు తెలియదు. జనాలు ఓడిపోవడం అన్నది ఎప్పుడు ఉండదు. జనాలు గెలుస్తారు, న్యాయాన్ని గెలిపిస్తారు, టీడీపీ జనసేన అని కూర్చోబెడతారు. చెప్పండి. గురించి వాసి గారు ఆడేసుకోవడం మనంతా చూసాం. ఆయన నాట్అవుట్ బ్యాట్స్మెన్ కింద ఆయన ఆడేసుకుంటూనే పోతున్నాడు ఆయన. అయితే నిన్న ఆంధ్ర స్వాతంత్ర్యం జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో, ఆయన అంటే స్వాతంత్ర్యం అంటే మహానటుడు అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా అవార్డులు వచ్చాయి కమల్ హాసన్కి ఆ సినిమాలో. అలాగా ఆయన నిన్న మొసల కన్నీరు ఏంటంటే కుటుంబాన్ని ఎడదీసేస్తున్నారంట. ఆయన కుటుంబాన్ని ఆయన చీల్చేస్తున్నారని ఆయన బాధ వ్యక్తం చేసి సింపతి కోసం ఆ నటన అనమాట స్వాతంత్ర్యం. అసలు తల్లిని చెల్లిని పంపించేసింది ఈయనే. అంటే వాళ్ళకి ఇంకెక్కడ కూడా ఉండకూడదని మళ్ళీ దానికి ఇలాగ నటిస్తున్నాడు అనమాట. ఆయన కుటుంబం అందులోనూ కూడా ఏదో రాజకీయంగా ఎదుగుదల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నాడు ఈయన. ఎంతమంది యువత నాశనం అయిపోతున్నారు. అది ఆయన పట్ల. ఆయన చెల్లంట వేరే పార్టీలోకి వెళ్ళిపోతుందంట, దానికి మా కుటుంబాన్ని ఎడదీసేస్తున్నారంట. ఆయన కుటుంబమే కుటుంబమా? ప్రజలు ఆయనకు పట్టించుకోరా ఏంటది? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ సర్కార్ వచ్చిన తర్వాత గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అసలు ఈ గంజాయి మొక్కలను ధ్వంసం చేయడానికి గవర్నమెంట్ ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ అటువంటిది ఏం చేయలేదు. పెంచడానికి మాత్రం ప్రోత్సహించింది ఈ గంజాయి. దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎంత యువత ఏ విధంగా నష్టపోతున్నారు. కానీ ఒకళ్ళు మాత్రం లాభపడుతున్నారు. అది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏ విధంగా అంటే మనం ఎంపీ గారు
భరత్ గారు రెస్పెక్ట్ అందుకని భరత్ గారు అని చెప్తున్నాం. సార్ భరత్ గారు, మీరు మీ విక్రమ్ రెడ్డి అంటే మీ ఫ్లెక్సీ చెప్పాడు హ్యాపీ న్యూ ఇయర్ మా భరత్ కుమార్ గారికి అని ఫ్లెక్సీలు, ఏదో శ్రీమంతుడు సినిమా టైప్లో మీ ఇద్దరు సైక్లింగ్లు అన్నీ ఫేస్బుక్లో చూసాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. ఇద్దరు కలిసి సైకిల్ దొక్కుంటూ వెళ్దాం. శ్రీమంతుడు సినిమా కాదు కానీ మిమ్మల్ని శ్రీమంతు చేయడానికి మాత్రం ఆడు ఉపయోగపడుతున్నాడు. ఆడు ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు అంటే తెలుసుగా, మొన్నే దొరికాడు గంజాయి విక్రమరెడ్డి గారు. ఆ గంజాయి అక్రమ సంపద నేను ఇంకా మీరేదో ఆవులో ఎక్కువ సంపాదించారు, ఆ డబ్బులతో ఆ 70 కోట్లతోటి మీరు ఖర్చు పెడతారు ఈ నియోజకవర్గానికి, మా ప్రజలకు 10,000 15,000 ఇస్తారు అనుకున్నా. ఈ సంపాదన కూడా ఉందన్నమాట మీకు, ఈ గంజాయి సంపాదన కూడా ఉంది మీకు. ఈరోజు నిన్నే మనకు తెలిసింది. కావాలంటే ఒకసారి చూసుకోండి ఆయన ఫోటోలు మీ ఫోటోలు అన్నీ కూడా. అందువల్ల మీరు నెగ్గిన తర్వాత యువతకి ఏ విధంగా హామీలు ఇచ్చారంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉన్నారు, ఇచ్చారు. మీకు కట్టిన బ్యానర్లకి మీరు ప్రోత్సహించిన బ్లేడ్ బ్యాచ్లకి మాత్రం అవకాశాలు ఇస్తానే ఉన్నారు. ఎందువల్ల అంటే మీరు ఈ మధ్యనే తెలిసింది, మీరు ఇసుక ఒక్కొక్క లోడు లారీ ఒక్కొక్క నాయకుడికి ఇస్తుంటారంట. అంటే మీరు 10 లారీలు తీసుకుంటే ఒక లారీ అతనికి ఇస్తుంటారంట. ఆ విధంగా మీకు జే కొట్టి ఫ్లెక్స్లు అవి కడుతుంటారంట. ఈ మధ్యనే తెలిసింది మాకు. అంటే మీరు ఈ విధంగా రాజమండ్రిని ఇంత అభివృద్ధి చేస్తుంటే మళ్ళీ దానికి ఏంటంటే భరత్ ఓడిపోతే రాజమండ్రి ఓడిపోద్దంట. ఎవరా పిచ్చోళ్ళు? నిజంగా ఓడిపోయేది రాజమండ్రి ప్రజలు కాదు, గంజాయి ప్రజలు, బ్లేడ్ బ్యాచ్లు. రాజమండ్రి ప్రజలు కోరుకుంటుంది కూడా అదే. ఎందువల్లంటే మీరు ఏం చేసినా సరే పబ్లిసిటీ చేసుకుంటారుగా. మరి ఈ ఫ్లెక్స్ ఎందుకు పెట్టుకోలేదు? మా విక్రమరెడ్డి దొరికాడని ఓ పోస్టర్ పెట్టండి, లేకపోతే మమ్మల్ని పెట్టమంటారా? చెప్పండి. మీ పబ్లిసిటీ ఇష్టం కదా, చెడో మంచో ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి కదా మీరు. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమంటారంటే ప్రజల కోసం నా ప్రజలు నా అంటే ఆయన నా నమ్మకం, నా వెంట నా దేవుడు, నా ప్రజలంట. ఏ దేవుడు? మీరు ఏ దేవుడిని చెప్పండి, ఒక పేరు చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమో యేసు ప్రభు అని ఏదో చెప్తారు, ఆయనే మినిస్టర్ సీఎం అవుతాడు అని. మీరు దేవుడు దేవుడు అన్నారు. ఈసారి మీరు ఏదైనా సరే స్పష్టం చేసినప్పుడు ఏ దేవుడో స్పష్టం చేయవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మీరు మద్యపానం నిషేధిస్తానని హామీ ఇచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా సరే దాన్ని ఏ విధంగా పరిగణలో తీసుకోకుండా డిసెంబర్ 31వ తారీఖున మీరు అప్పటికప్పుడే జీవో ఇచ్చి అర్ధరాత్రి వరకు కూడా మద్యం అమ్మకాలు చేసుకోండి అని యువతకి ఉపాధి హామీ టైపులో ఇచ్చారు మీరు మొత్తం. అంతేకాక మీరు 1 గంట 2 గంటల వరకు ఇచ్చారు జీవో, కానీ 4:30 5 గంటల వరకు అమ్మారు. ఏంటంటే ఆ సొమ్మంతా మీకే. ఇసుక కానీ మందు మద్యపానంలో వచ్చిన డబ్బులు కానీ అన్నీ మీకే. రండి తీసిరండి. రేపు ఎలాగా ఎలక్షన్లో ఆ డబ్బే కదా వాడుతారు, అదంతా ప్రజల డబ్బు. ప్రజలారా, వీళ్ళు ఇచ్చే వైసీపీ నాయకులు ఇచ్చే 10,000 15,000 తీసుకోండి, అదంతా మన సొమ్మే. అది తీసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీకి ఓటేసి ప్రజాప్రభుత్వాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై జనసేన. ఇప్పుడు యథేచ్ఛగా వెళ్ళిపోతుంది 4.5 ఏళ్ళ మట్టి కాకేరులో కానీ డబ్ల్యూఎస్లో కానీ మీ ఇద్దరు క్లబ్స్లోనే ఉండదు. ఇప్పటివరకు అంటే ఆ స్థాయిలో పోరాటం ఎందుకు చేయలేదు? పోరాటం అనేది సాగుతూనే ఉంది. ర్యాంపులకి వెళ్ళాం, అధికారుల దృష్టిలో తీసుకెళ్ళాం. ఆఖరికి ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ ఇసుక మీద కూడా ఒక నిర్ణయం కోర్టు నుంచి వస్తే ఆ నిర్ణయాన్ని కూడా అమలు చెయ్యట్లా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలోని ప్రతిపక్షంగా ఒకటి చెప్పి వాళ్ళు భయపడితే మాకు ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్నించే కొద్దీ దాడులు చేస్తుంటే ఇంకేటది? హైకోర్టు నుంచి నిలుపుదల చేయండి అని వచ్చింది, అయినా సరే మీ పోరాటం ఎవరు పట్టించుకుంటారు? అమరావతిని తరలించద్దన్నారు, ఆయన ఆగారా ముఖ్యమంత్రి? అంటే ప్రతిపక్షాలు కూడా వాటర్ అందుతున్నాయి, అందువల్ల పెద్దగా ఒత్తిడి చేయట్లేదు. ఎవరు చెప్పారన్నా? ఒకసారి అడిగండి. వాటాలు అంటున్నారు, ఎవరు పంపించారో అడిగామని. ప్రతిపక్షం కూడా ఆలే, వాళ్ళలోనే పక్షం ఈ పక్షం ఆ పక్షం వాళ్ళలోనే ఉంది. వాళ్ళు పంచుకుని ఉంటారు, మమ్మల్ని నన్ను తీసుకుని ఉంటారు.
టీడీపీకి అవినీతి అనేది అలాంటి అవకాశాలు ఉండవు. మా నాయకుడు ప్రోత్సహించడు. చేశారని కాదండి, అంటే మీరు తీవ్ర స్థాయిలో ఎందుకు పోరాటం ఆపలేకపోతున్నారు ధవళేశ్వరం కానీ కాకేర్లో కానీ? అంటే ఆపితే చూడండి, కొడాలని గారు అన్నారు, ఆపితే లారీలతో గుద్దిపోయే రకాలు కూడా ఉన్నారు. ఆపితే గుద్దిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఏమనుకోద్దన్న, అన్ని తెలుసు మీడియా వాళ్ళు. మీరు అడిగినట్లు మిగతా వాళ్ళు ఎందుకు అడగట్లేదు? మీరు పోరాట యోధులు, అలాగే అందరూ. ఓకేనండి. బాబు అలా వేసుకోకూడదు, రాంగ్ ఇలా వచ్చాడమ్మా, టీం ఇలా వచ్చాడు. టీం ఇలా వచ్చేసి ఒకసారి లైన్ అప్ ఆడుదాం అందరిలో డ్యూటీ చేశారా? ఇదిగో మీరు అడిగారు కదా, ఎవరిచ్చారు? కాదు, టీడీపీ జనసేన ఇచ్చింది. మీరు వెళ్ళి చెప్పండి అది గట్టిగా. మా అందరూ తిరగండి. అందరు డ్రెస్ వేసుకోండి. ఇంకో పొడుకున్న వాళ్ళు వెనక్కి ఎవరిచ్చారమ్మా?